అందరికీ నమస్తే. టుడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ జూనియర్స్. జనరల్‌గా మనం వినే పేర్లు నిందితుడికి కోర్టు ద్వారా రిమాండ్ విధించారు. పోలీసు వారు కస్టడీలోకి తీసుకున్నారు అనేటటువంటి పదాలు మనం వింటుంటాం. అయితే ఈ వీడియోలో పోలీస్ కస్టడీ అంటే, జ్యుడిషియల్ కస్టడీ అంటే, పోలీస్ రిమాండ్ వర్సస్ జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఏంటి అర్థాలు, వాటి వివరణ క్లియర్‌గా జూనియర్స్ కోసం మరియు కామన్ పీపుల్‌కి కూడా అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ కేస్‌లో స్టోరీ ఎలా ఉంటుంది? ఎటువంటి స్టెప్స్ ఉంటాయి? అనేటటువంటి అంశాలతో ఈ టాపిక్ చర్చిద్దాం. లెట్స్ మూవ్ ఇంటు ద కంటెంట్ అండ్ పాయింట్స్ ఆల్సో. ముందుగా పోలీస్ కస్టడీ అంటే అక్యూజ్డ్ రిమైన్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద పోలీస్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్వెషనింగ్. ఒక నిందితుడిని విచారణ కోసం ప్రశ్నించడం, ఆధారాలు సేకరించడం కోసం పోలీసు ఆధీనంలో ఉంచటాన్ని పోలీస్ కస్టడీ అంటారు. అంటే ఎగ్జాంపులు, ఒక వ్యక్తిని బంగారం దొంగతనం కేసులో అరెస్ట్ చేశారనుకుంటే, దొంగిలించిన బంగారం ఎక్కడ దాచాడో తెలుసుకోవడానికి పోలీసులు కస్టడీ కోరతారన్నమాట. పర్సన్ ఈజ్ అరెస్టెడ్ ఇన్ ఏ గోల్డ్ థెఫ్ట్ కేస్. ద పోలీస్ సీక్ కస్టడీ టు రికవర్ ద స్టోలెన్ గోల్డ్ అండ్ క్వెషన్ ద అక్యూజ్డ్. Now we will discuss judicial custody. Accused remains in jail under the orders of the court and under the supervision of jail authorities. అంటే ఇక్కడ నిందితుడు కోర్టు ఆదేశాల ప్రకారం జైలు అధికారుల ఆధీనంలో జైలులో ఉండటం. అంటే ఆఫ్టర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద కోర్ట్ సెండ్స్ ద అక్యూజ్డ్ టు జ్యుడిషియల్ కస్టడీ ఇన్ జైల్. పోలీసు విచారణ పూర్తయ్యాక నిందితుడిని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తుంది. అతను జైల్లో ఉంటాడు. అంటే కస్టడీ ప్రొసీజర్ ఆ విధంగా డిఫరెన్స్ మనం గమనించాలి. మరో ఇంపార్టెంట్ వర్డ్ పోలీస్ రిమాండ్, జ్యుడిషియల్ రిమాండ్. పోలీస్ రిమాండ్ చేశారంటే పర్మిషన్ గ్రాంటెడ్ బై ద కోర్ట్ అలోవింగ్ ద పోలీస్ టు కీప్ ద అక్యూజ్డ్ ఇన్ పోలీస్ కస్టడీ ఫర్ ఇన్వెస్టిగేషన్. విచారణ కోసం నిందితుడిని పోలీసుల ఆధీనంలో ఉంచడానికి కోర్టు ఇచ్చే అనుమతి. అంటే హత్య జరిగితే హత్యకు సంబంధించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవటానికి నిందితుడిని ప్రశ్నించడానికి పోలీసులు 5 రోజుల రిమాండ్ కోరతారు అనేటటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్. జ్యుడిషియల్ రిమాండ్ అంటే యాన్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ సెండింగ్ అక్యూజ్డ్ టు జ్యుడిషియల్ కస్టడీ అంటే జైలు అనమాట. ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. కోర్టు ఆదేశంతో నిందితుడిని జ్యుడిషియల్ కస్టడీలో జైలుకి నిర్దిష్ట కాలానికి పంపటం. ఎలా చెప్పాలి ఇప్పుడు మనం? ద మ్యాజిస్ట్రేట్ రిమాండ్స్ అక్యూజ్డ్ టు 14 డేస్ ఆఫ్ జ్యుడిషియల్ రిమాండ్. మెజిస్ట్రేట్ గారు నిందితుడిని 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపిస్తారు. ఆ సమయం అతను జైల్‌లో ఉంటాడు. ఇలాంటి వేరియేషన్స్ ఉంటాయి మనకి. అంటే పోలీస్ కస్టడీ అంటే పోలీసు ఆధీనంలో ఉండటం. జ్యుడిషియల్ కస్టడీ అంటే జైలు అధికారుల ఆధీనంలో కోర్టు ఆదేశాల ప్రకారం ఉండటం. పోలీస్ రిమాండ్ అంటే పోలీసులు కస్టడీకి కోర్టు అనుమతిస్తుందనమాట. జ్యుడిషియల్ రిమాండ్ అంటే కోర్టు పంపే ఆదేశం అనమాట. ఈ 4 ఒకేలాగా అనిపించినా డిఫరెంట్‌గుంటాయి. దానికి ఒక కేసు యాడ్ చేసి మనం ఇప్పుడు చెప్పుకుందాం. పోలీస్ కస్టడీ. ఒక చిన్న కథ అనమాట. బాబ్జీ ఒక ఇంట్లో బంగారం దొంగిలించాడని పోలీసులు అనుమానించి అరెస్ట్ చేశారు. బంగారం ఎక్కడ దాచాడో, ఎవరికి అమ్మాడో తెలుసుకోవటానికి బాబ్జీని కొన్ని రోజులు పోలీసులు ఆధీనంలో ఉంచారు. అంటే పోలీసుల వద్ద ఉండి విచారణ ఎదుర్కోవడం పోలీస్ కస్టడీ. బాబ్జీ వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇక పోలీస్ విచారణ పూర్తయింది. కోర్టు బాబ్జీకి జైలు పంపించారు. ఇప్పుడు బాబ్జీ వద్ద జైలు అధికారుల ఆధీనంలో ఉన్నాడు. అంటే ఒక లైన్‌లో చెప్పాలంటే కోర్టు ఆదేశంతో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అయితే బాబ్జీ ఇంకా నిజం చెప్పలా. దొంగిలించిన నగలెక్కడున్నాయో తెలుసుకోవాలి. మాకు 5 రోజుల పాటు బాబ్జీని ఇవ్వండి అని కోరారు. కోర్టు అనుమతిచ్చింది. పోలీసుల వద్ద విచారణ కోసం కోర్టు ఇచ్చే అనుమతి. అంటే పోలీస్ రిమాండ్. తర్వాత పోలీసు విచారణ పూర్తయింది. కోర్టు ఇప్పుడు 14 రోజుల పాటు జైల్‌లో ఉంచండి అని ఆదేశించింది. బాబ్జీ జైలుకి వెళ్ళాడు. జైలుకి పంపే కోర్టు ఆదేశం జ్యుడిషియల్ రిమాండ్. ఈ 4 పదాలను ఒకే కథలో అంటే బాబ్జీ అరెస్ట్ అయ్యాడు. పోలీసులు ప్రశ్నించడానికి పోలీస్ కస్టడీ, కోర్టు అనుమతిచ్చింది పోలీస్ రిమాండ్, విచారణ పూర్తయ్యాక కోర్టు జైలుకు పంపింది జ్యుడిషియల్ రిమాండ్, జైల్‌లో ఉన్న స్థితి జ్యుడిషియల్ కస్టడీ. ఈ చిన్న కథతో మనకేంటంటే ఒక ఎగ్జాంపుల్‌తో అర్థమైందనమాట. ఒక మర్డర్ కేస్ తీసుకొని మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. శేఖర్‌పై ఒక హత్య కేసు నమోదైంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. హత్యకి ఏంటంటే ఉపయోగించినటువంటి ఆయుధాలు, కత్తి ఎక్కడుంది? ఇంకెవరైనా సహకరించారా? అనే విషయాలు తెలుసుకోవడానికి కోర్టులో పోలీస్ కస్టడీ కోరారు. పోలీసులు విచారణ కోసం నిందితుడిని తమ ఆధీనంలో ఉంచడం
పోలీస్ కస్టడీ. ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవాలి కాబట్టి నిందితుడిని 5 రోజులు కస్టడీలో ఇవ్వండి అని కోరారు. కోర్టు అనుమతిచ్చింది. పోలీసు కస్టడీకి కోర్టు ఇచ్చే అనుమతి పోలీస్ రిమాండు. అయితే ఇక జ్యుడిషియల్ కస్టడీ అంటే పోలీసు విచారణ పూర్తయిన తర్వాత కోర్టు నిందితుడిని జైలుకి పంపించింది. ఇప్పుడు అతను జైలు అధికారుల ఆధీనంలో ఉన్నాడు. అంటే జైలులో కోర్టు ఆదేశాల ప్రకారం ఉండటం అనేది జ్యుడిషియల్ కస్టడీ. నిందితుడిని 14 రోజుల పాటు జైల్లో ఉంచండి అని ఆదేశించింది. జైలుకు పంపే కోర్టు ఆదేశం అన్నమాట. జ్యుడిషియల్ రిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేప్ కేస్ తీసుకుందాం. ఒక అత్యాచారం జరిగింది. అత్యాచారం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన ప్రదేశము, నిందితుడు ఉపయోగించిన వస్తువులు, డిజిటల్ ఆధారం వంటి అంశాలపై విచారణ కోసం పోలీస్ కస్టడీ కోరారు. ఇది పోలీస్ కస్టడీ. విచారణ కోసం నిందితుడు పోలీసుల ఆధీనంలో ఉన్నాడు కాబట్టి పోలీస్ కస్టడీ. పోలీసులు ఇంకా విచారణ చేయాలి. నిందితుడిని కొన్ని రోజులు మా కస్టడీలో ఇవ్వండి అని కోర్టును కోరారు కాబట్టి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇలా ఇచ్చే కోర్టు అనుమతి పోలీస్ రిమాండ్. సరే, ప్రాథమిక విచారణ పూర్తయింది. అతన్నేదో అడిగారు, చెప్పాడు. నిందితుడిని జైలుకు పంపింది. అక్కడి నుండి అతను జైలు అధికారిలో ఉన్నాడు. జైలులో కోర్టు ఆదేశాల ప్రకారం ఉన్నాడు. అది జ్యుడిషియల్ కస్టడీ అయింది. అయితే తర్వాత 14 రోజుల పాటు జైల్లో ఉంచండి అని కోర్టు చెప్పింది. జ్యుడిషియల్ కస్టడీకి పంపే కోర్టు ఆదేశం. అంటే జ్యుడిషియల్ రిమాండ్ అన్నమాట. అంటే ఉదాహరణలన్నీ గూడా చట్టపరమైన ప్రక్రియ వివరించడానికి మాత్రమే కాబట్టి ప్రతి కేసులో పోలీసు కస్టడీ తప్పనిసరి ఇవ్వబడదు. అవసరాన్ని బట్టి పోలీస్ రిమాండ్ ఇవ్వచ్చు, జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వచ్చు. అది కేసును బట్టి, పరిస్థితులను బట్టి మారతాయని మనం గమనించాలి. అంటే ఇక్కడ ఏం జరిగింది? మన ఈ యొక్క పోలీస్ రిమాండ్, పోలీస్ కస్టడీలో అన్ని రకాలైనటువంటి పరిస్థితులు చూడటం జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మర్డర్ కేస్ చెప్తా స్టెప్ బై స్టెప్. ఒక క్రైము. రాత్రి 9 గంటలకు ఒక గ్రామంలో రమేష్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. రమేష్ సోదరుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదిచ్చాడు. తర్వాత పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించారు. సాక్షులను విచారించారు. సీసీటీవీ రికార్డులు పరిశీలించారు. ఆధారాల ఆధారంగా సురేష్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. 24 గంటల్లో సురేష్‌ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. హత్యకు ఉపయోగించిన కత్తి ఇంకా దొరకలేదు కాబట్టి నిందితుడిని ప్రశ్నించాలి కాబట్టి 5 రోజులు రిమాండ్ కోరారు. కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ 5 రోజులు సురేష్ పోలీసుల ఆధీనంలో ఉన్నాడు. పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకొని మరిన్ని ఆధారాలు సేకరించారు. పోలీసులు కస్టడీ పూర్తయిన తర్వాత మళ్ళీ కోర్టులో హాజరుపరిచారు. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సురేష్ జైలుకెళ్ళాడు. ఇప్పుడు అతను జైలు అధికారంలో ఉన్నాడు. విచారణ పూర్తయ్యాక ఆధారాలతో ఛార్జ్ షీట్ కోర్టులో వేశారన్నమాట. కోర్ట్ ఏం చేస్తుంది? ప్రాసిక్యూషన్ సాక్ష్యాలు ప్రవేశపెట్టి ట్రయల్ స్టార్ట్ చేస్తుంది. డిఫెన్స్ లాయర్ గారేంటంటే క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. డాక్యుమెంట్స్, ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్స్ అన్ని ఆధారాలు కూడా చెక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇరు పక్షాల వాదన అవుతుంది. జడ్జిమెంట్ వస్తుందన్నమాట. నేరం రుజువైతే శిక్ష పడుతుంది. రుజువు కాకపోతే నిర్దోషిగా విడుదలవుతాడు. ఒక లైన్‌లో చెప్పాలంటే ఒక క్రైము, కంప్లెయింటు, ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషను, అరెస్టు, మెజిస్ట్రేట్, పోలీస్ రిమాండ్, పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ రిమాండ్, జ్యుడిషియల్ కస్టడీ, ఛార్జ్ షీటు, ట్రయలు, జడ్జిమెంటు, అవసరమైతే అప్పీలు. ఇవన్నీ గూడా ఇలా ప్రాసెస్ విధంగా జరుగుతూ ఉంటాయి ఒక క్రిమినల్ కేసులో. మనం ఈ క్రిమినల్ కేసుకి సంబంధించిన విషయాలు తెలుసుకున్న విషయాలు 4. పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ రిమాండ్, జ్యుడిషియల్ రిమాండ్ ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి లెంతీ వీడియోలు చేస్తాను చూడండి. కొంచెం స్పీడ్‌గా చెప్తున్నారని మన వాళ్ళు వ్యూవర్స్ అడిగారు. నిదానంగా చెప్తాను. కొంచెం వర్క్ లోడ్‌గా ఉంటా ఉంది. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్‌తో కలుద్దాం. అసలు క్రిమినల్ కేసులో ఏమేమి స్టెప్స్ ఉంటాయి? వన్ బై వన్ ఏ స్టెప్ ఎలా ఫాలో అవ్వాలనే అంశాలు తెలియపరుస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.